హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు మన వీడియో వచ్చి ఏంటి అంటే, ఖమ్మం దగ్గరలో ఇంత బ్యూటిఫుల్ అయిన అంగన్వాడీ కేంద్రం అయితే ఇంత బాగా అయితే కట్టారండి. సో మీరు చూసేయండి ఎంత బాగుందో, పిల్లలు ఆడుకోవడానికైనా చాలా బాగుంది. అండ్ వీళ్ళైతే ఇక్కడ ప్రతిదీ కూడా మంచిగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. అలాగే గేట్ అయితే, వాల్స్ అయితే, వాల్ కేర్ అయితే, అండ్ పిల్లలకి ఎలా ఉండాలో పిల్లల యొక్క మైండ్ సెట్ తోటి అయితే వీళ్ళు ఈ విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది. సో నాకైతే బాగా నచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చటి చెట్లు మంచిగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ అక్కడ పెద్ద ట్యాంక్, అలాగే ఇలా మంచి గ్రీనరీగా అయితే చాలా బాగుంది. సో ప్రస్తుతం అయితే ఇది చూస్తూ ఉండండి. ఈ వీడియో అయితే మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటారు కాబట్టి ఈ విధంగా అయితే స్కూల్ని మంచిగా అందంగా రెడీ చేసి ఇలా ప్రభుత్వం అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇదైతే నియర్ ఖమ్మం అండి అండ్ కైకొండాయిగూడెం. సో ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికైతే ఇగో ఈ విధంగా జారుడు బండి అనేసి ఉంది. సో ఈ విధంగా అయితే నాకు బాగా నచ్చిందండి పిల్లలు ఆడుకోవడానికైనా. ఇక్కడ కొంచెం కింద ఫ్లోర్ అయితే ఏం లేదు, ఎందుకంటే పిల్లలు కింద పడ్డ దెబ్బలు తగులుతాయి కాబట్టి ఈ విధంగా అయితే ఇసుక అలా ఉంది. సో ఇసుక ఉంది కాబట్టి పిల్లలకి ఎటువంటి దెబ్బలు అయితే తగలవు. కాబట్టి ఈ విధంగా ఇందులో నుంచి కూడా ఇప్పుడు ఈ పిల్లలు వస్తుంటారు చూడండి. సో ఈ విధంగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ కొంచెం ఇటు సైడ్ లెఫ్ట్ కానీ వెళ్తే హ్యాండ్ వాష్ ఏరియా అండి ఇదంతాను. ఇక్కడైతే పిల్లలు ఈ విధంగా వస్తున్నారు చూడండి. ఇప్పుడు చూసేయండి, ఇక్కడైతే ఈ విధంగా అయితే పిల్లలు ఆడుకోవచ్చు హ్యాపీగా. వీళ్ళైతే ప్రతిదీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే వీళ్ళ ఎంజాయ్ చూసి నాకు వీడియో తీయాలనిపించింది. ప్రతి ఒక్కరితో నేను ఈ వీడియో షేర్ చేసుకోవాలి అనిపించింది. సో నేనైతే ఈ విధంగా గ్రీనరీ పిల్లలు ఆడుకునే దగ్గర ఎంత బాగుంది, వెంటిలేషన్ అయినా. అండ్ ఈ యొక్క ట్యాంక్ కూడా వాటర్ ట్యాంక్ అంటండి ఇది. సో నేను అడగడం అయితే జరిగింది. సో ఇక్కడికి కేసీఆర్ వాటర్ అనేది వస్తుందంట. సో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ స్కూల్ అనేది ఈ విధంగా డిజైన్ చేయడం అయితే జరిగింది. సో చెట్ల కింద కూడా పిల్లలు ఈ విధంగా అయితే ఆడుకోవడం, పిల్ల తల్లులు రావడం చాలా బాగుందండి. ఇక్కడైతే గ్రామ పంచాయతీ కూడా ఇక్కడే పెట్టారు, మున్సిపాలిటీ ఏరియాకి సంబంధించింది. సో అంగన్వాడీ కేంద్రం అయితే ఇదండి, తెలంగాణ కైకొండాయిగూడెం డివిజన్ 1 అండి, అర్బన్ ఏరియా అంటాను. ఇక్కడ వచ్చేసి వీళ్ళకు సంబంధించిన ABCDs కానీ ప్లేయింగ్ సంబంధించిన ప్రతిదీ వీడియోలో అయితే భలే ఉందండి. నాకైతే స్కూల్ బాగా నచ్చింది. సో మీకు అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఈ వీడియో తీయడం అయితే జరిగింది. సో ఎంత బాగుందో మీరు చూసేయండి. ఈ విధంగా అయితే పిల్లలు ఆడిపించడం, చిన్న పాప వాళ్ళు కూడా వచ్చారు. సో ఇక్కడ ఆడిపించడం బాగుంది, చాలా నైస్గా. పిల్లలు కూడా వాళ్ళ ఒక ముద్దు మాటలతోటి చాలా అందంగా లోపల పిల్లలకి సంబంధించిన సో ఇవన్నీ వాల్ కేర్ అన్నమాట. ఈ విధంగా ఉంది లోపలికి అంటే ఈ విధంగా జరుగు
ఈరోజైతే స్కూల్లో పిల్లలకి అండ్ వాళ్ళ తల్లులకి ఏదో ప్రోగ్రామ్ అయితే ఉందంటాను. ఈ విధంగా అయితే అందరినీ ఫోటో వీడియో తీయడం అయితే జరిగింది. సో నేను అదే రోజు వెళ్ళడం అయితే జరిగిందండి. నాకు కొంచెం హ్యాపీగా అనిపించేసింది. సో చూస్తూ ఉండండి. ప్రజెంట్ అయితే ఇది